నేను డి మన్మథరావు. తో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒకే ఫార్ములా అప్లై చేసి 1 ఇయర్ క్యాలెండర్ని ఎలాగా క్రియేట్ చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? అయితే ఒకే ఫార్ములాతో ఒక సంవత్సరం యొక్క క్యాలెండర్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఓకే, అయితే ఈ క్యాలెండర్ క్రియేట్ చేయడానికి వరుసగా 4-5 వీడియోస్ వస్తాయి మీకు. ఓకేనా? డిఫరెంట్ టైప్ ఫార్ములాస్తో. ఈరోజు కేవలం ఒక్క ఫార్ములా చెప్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో వేరే ఫార్ములాస్ అనేవి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీ సపోర్ట్ అనేది ఉంటే నేను ఇంకా చాలా వీడియోస్ అనేవి చేయగలుగుతాను. ఓకే, సింపుల్గా నేను ఎక్సెల్ ఓపెన్ అయి ఉంది. ఓకే, ఇప్పుడు A1లో కర్సర్ అయితే పెట్టాను. ఓకే, A1లో ఫార్ములా అనే టైప్ చేస్తున్నాను. ఫార్ములా వచ్చేసి ఈక్వల్ టు డేట్. డేట్, ఓకే, ఓపెన్ బ్రాకెట్, left parent, date, parameter year required, parameter month required, parameter day required. ఓకే, తర్వాత ఇయర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఇయర్ ఎంత ఇస్తాం? Num lock on. ఇక్కడ నేను ఇస్తున్నాను 2020 ఇస్తున్నాను. ఓకే, 2020. ఓకే, 2020 ఇచ్చాను. 20 అది మనం క్యాలెండర్ క్రియేట్ చేద్దాం. 20 ఇక్కడ కామా, date, parameter month required. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మంత్ అనేది ఇవ్వాలి. మంత్ ఇస్తున్నాను 1 కామా, date, parameter day required. ఇప్పుడు డే అనేది మనం ఎంత ఇస్తాం? డే 1 ఇవ్వాలి. ఇప్పుడు బ్రాకెట్ అనేది క్లోజ్ చేస్తున్నాను. Right parent. తర్వాత ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తున్నాను. Plus. తర్వాత 0. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. Sheet 1, a 2. ఓకే, ఇప్పుడు చూడండి. 1/1/2020 as formula A1. అయితే 1/1/2020 అని వచ్చింది. సో ఇది కేవలం January 1, 2020 అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం చూడండి కింద a 2, a 3, a 4, a 5, a 6. ఇక్కడ డేట్స్ ఏం రాలేదు కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే టోటల్గా January 1 నుంచి December 31 వరకు మనకి రావాలి. ఏ ఇయర్? 2020ది. సో నేను ఇప్పుడు ఫోకస్ అనేది A1లో పెడుతున్నాను. A 5, a 4, a 3, a 2, 1/1/2020 as formula A1. ఓకే, ఇక్కడ పెట్టాను కదా. ఇప్పుడు A1 నుండి A365 వరకు అయితే మనం సెలెక్ట్ చేయాలి. సో ఎందుకు అంటే 1 ఇయర్కి మనకి ఎన్ని రోజులు వస్తుంది? 365 డేస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ సెలెక్షన్ చేయాలన్నమాట. కాలమ్స్ని సెలెక్ట్ చేయాలి. సో మీరు కాలమ్స్లో కూడా చేసుకోవచ్చు, అలాగే రోస్లో కూడా మీరు చేయవచ్చు అనమాట. సో ఈరోజు కాలంలో ఎలా చేయాలి చూద్దాం. నెక్స్ట్ వీడియోలో రోస్లో కూడా చూద్దాం. అయితే ఇక్కడ ఫోకస్ పెట్టాను కదా, నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను దీనిని. Go to reference alt plus R blank. ఓకే, ఇప్పుడు A1 కోలన్ A365 A365 సెలెక్ట్ చేశాను కదా. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. Book 1 Excel sheet 1 1/1/2020 as formula A1. ఇప్పుడు మనము సిరీస్ డైలాగ్ బాక్స్కి వెళ్ళాలి. సో సిరీస్ డైలాగ్ బాక్స్కి వెళ్ళడానికి 2 కమాండ్స్ ఉన్నాయి మీకు. Alt E IS క్లిక్ చేయొచ్చు, లేదంటే Alt H FIS క్లిక్ చేసుకుంటూ మీరు వెళ్ళొచ్చు. ఓకేనా? అయితే నేను ఇక్కడ Alt E IS క్లిక్ చేస్తున్నాను. Ribbon tab control expanded. Series step value Alt plus S selected 1. ఓకే, ఇక్కడ ఇప్పుడు సీప్ ట్యాబ్తో మూవ్ అవుతున్నాను నేను.
ఇప్పుడు చూద్దాం, ట్యాబ్ తో వెళ్తున్నాను నేను. Stop value. Alt plus O blank. స్టాప్ వాల్యూలో ఏం రాయొద్దు, Series trend not checked. Alt plus T. ట్రెండ్, దీన్ని ఏం చేయొద్దు. Okay. ఓకే, నెక్స్ట్ Cancel. ట్యాబ్. Columns checked. Alt plus C. కాలమ్స్ చెక్ లో ఉంది. Date checked. Alt plus D. ఓకే, ఇక్కడ డేట్ అనేది చెక్ లో ఉండాలన్నమాట. ఓకేనా, మీరు ఇక్కడ అప్ ఏరో డౌన్ ఏరోతో క్లిక్ చేసి ఒకవేళ ఇక్కడ డేట్ లేకపోతే మీరు డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ట్యాబ్. Day checked. Alt plus A. డే కూడా చెక్ ఉంది. ఇప్పుడు ట్యాబ్. Step value. Alt plus S selected 1. నెక్స్ట్ ట్యాబ్ తో ఓకే బటన్ పైన ఎంటర్ ఇస్తున్నా. Stop value. Series trend not okay. ఓకే, ఎంటర్. Book 1 Excel sheet 1/1/2020 as formula A1. Quick analysis available. ఇప్పుడు టోటల్ గా మనకు వచ్చేసింది చూడండి. 1/2/2020 2. 1/3/2020 3. 1/4/2020 1/5/2020 1/6/2020 1/7/2020 1/8. ఓకే, ఈ విధంగా మీరు డౌన్ ఏరోతో చెక్ చేయండి. నేను లాస్ట్ కి వెళ్తున్నాను. 12th December 31 వచ్చిందో లేదో చూద్దాం. 8 number A365. 8 number A3. 8 number A366. 366. 8 number A365. 0. చూడండి వచ్చింది ఫ్రెండ్స్. Blank. 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 02/02/03/2 1 2 1 2 slash 3 0 30 2 0 2 0 blank. ఓకే, Sheet 1 a 366. A 367, a 366, 12/30/2020, a 312/29/2020, a 12/28/2020, a 360, 12/27/2020, a 12/26/2020, a 361. ఓకే, ఈ విధంగా వచ్చింది కదా. 1/1/2020 as formula A1. మనకి ఇక్కడ 1/1/2020 అని చూపిస్తుంది. సో అక్కడ మంత్ అనేది రావాలి, మండే అనేది రావాలి, అలాగే జనవరి అని రావాలి, ఆ ఇయర్ అనేది రావాలి. సో దీనికి ఎలా చేద్దామంటే ఇప్పుడు 1/1/2020 as formula A1. సేమ్ నేను దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. Go to reference Alt plus R selected A selection removed 1 A1 colon A365 A 365. ఎంటర్. Book 1 Excel sheet 1 1 ఇప్పుడు analysis lens pane tab control formatting selected 1 of 5. Book 1 1/1/2020 ఓకే, as formula సెలెక్ట్ A1. చేస్తాను ఇక్కడ. Go to reference A select 1 A1 colon A 365. A365 ఎంటర్. Book 1 Excel sheet 1 1/1/2020 as formula A1. Quick analysis available. ఇప్పుడు డైరెక్ట్ మనం నంబర్ హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి నంబర్ గ్రూప్ లోకి వెళ్ళాలి. ఇక్కడ Alt H N క్లిక్ చేస్తున్నాను. Ribbon tab control expanded. N. Home number 4 of 8. Number format collapse. Choose the format for your cells such as percentage, currency, ఇక్కడ date. డౌన్ ఏరోతో క్లిక్ చేస్తున్నాను. Blank. General number not currency, accounting, short date selected. ఓకే, షార్ట్ డేట్ పైన ఎంట్రీ ఇస్తే మీకు జనవరి అనేది ఫుల్ మంత్ గా రాకుండా జాన్ అని వస్తుంది. సో డౌన్ ఏరో Long date selected. లాంగ్ డేట్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనే ఫుల్ మంత్ నేమ్ అనేది వస్తుంది అనమాట. సో మీ ఇష్టం, మీరు షార్ట్ పైన క్లిక్ చేయొచ్చు, లేదంటే లాంగ్ పైన క్లిక్ చేయొచ్చు. ఇక్కడ లాంగ్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. Sheet 1 Wednesday January 1st 2020 as formula A1. చూడండి ఫ్రెండ్స్, Wednesday January 1st 2020 as formula A1. చూడండి ఇక్కడ డౌన్ ఏరో. Thursday January 2nd 2020 a 2. Wednesday January 1st 2020 as formula A. Thursday January 2nd 2020 a 2. Friday January 3rd 2020 a 3. Saturday January 4th 2020 a 4. ఓకే, ఇక్కడ ఎలాగ చూడండి అన్ని కూడా వచ్చాయి ఫ్రెండ్స్. Tuesday, Wednesday, Thursday, Sunday, Monday, Tuesday, Wednesday, Friday, January 24th, 2020, Saturday, January 25th, 2020 at 25, Sunday, January 26th, 2020 at 20, Monday, January 27th, 20, Sunday, February 2nd, 20, Tuesday, February 4th, 2020. టోటల్ డేట్ క్యాలెండర్ అనేది క్రియేట్ అయిపోయింది. Wednesday, December 30th, 2020 at 365. చూడండి, Tuesday, December 29th, 2020 at 300. Monday, December 28th, 2020 at 363. Sunday, December 27th, 2020 at 362. Saturday, December 26th, 2020 at 361. Friday, December 25th, 2020 at 360. Thursday, December 24th, 2020 at 359. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది మీరు క్యాలెండర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకు షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. Record system audio and discard recording. System audio microphone and system discard pause.